ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. చాలామంది ఏమని అడుగుతూ ఉంటారంటే, ధ్యానం ఎలా చెయ్యాలి, దేని మీద ఉంచాలి అంటూ అడుగుతూ ఉంటారు. దానికి మహర్షులు వారు, అసలు నువ్వు ధ్యానం ఎందుకు చెయ్యాలి? అజపం చేస్తూనే ఉంది కదా ఆత్మ, నేను ఉన్నాను నేను ఉన్నానని. నీవు చేసే ధ్యానము అది కూడా ఒక రకంగా అవరోధమే. అనవసరంగా మనస్సుకి ఎందుకు పని కల్పిస్తావు? కనుబొమ్మల మధ్యలో ఉంచాలా, హృదయ స్థానంలో ఉంచాలా, భగవంతుడిని మనస్సులో పెట్టుకోవాలా? ఈ గొడవలన్నీ నీకు దేనికి? భగవంతుడు ఒక ఆలోచన, నీవు ఏ విధంగా ఊహిస్తే ఆ విధంగా భగవంతుడు ఉంటాడు. కాబట్టి నీ దృష్టి కనుబొమ్మల మధ్యలో ఉంటే భగవద్ దర్శనం అవుతుంది అనుకోవటం పూర్తిగా అవివేకము. భగవంతుడు లేడు కదా, నీ ఆలోచన లేకపోతే భగవంతుడు ఎక్కడున్నాడు? కాబట్టి దైవం ఆలోచన, జగత్ ఆలోచన, సంసారం ఆలోచన, ఇవన్నీ ఆలోచనలే కదా. నీవు చెయ్యవలసింది ఊరక ఉండటం, నిశ్చలంగా ఉండు. ఆ నిశ్చలతత్వే ఆ జీవుడికి ముక్త స్థితి అంటే ఏమిటో అవగతమవుతుంది. అంటే నిశ్చలమైన మనస్సు బాహ్య చింతన విడనాడుతుందని అర్థం. ముఖ్యంగా గ్రహించవలసింది సాధన లేదని, సాధించేది కాదని. మనస్సుని దేన్ని ధ్యానిస్తావు? దేన్ని పట్టుకుంటావు? దేన్ని పట్టుకున్నా అది అహంకార ధోరణే కదా. మరి నీ ప్రయత్నము కూడా అవరోధమే అన్నారుగా మహర్షులు వారు. ఊరక ఉండటం అలవాటు చేసుకో. కాసేపు చెదిరిపోయిన మనస్సు ఏకాగ్రతకి రావటానికి నీ దృష్టిని సారించు అన్నారు. ఒక సందర్భంలో హృదయ స్థానం మీద మనస్సును ఉంచాలా అని కూడా అడిగారు. హృదయము ఇట్ ఈస్ నాట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఇట్ ఈస్ సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. అంటే నేను ఉన్నానని అది ప్రకాశిస్తూ ఉన్నది. నీవెవరివి ధ్యానం చేయటానికి? భగవంతుడు ఇక్కడ ఉన్నాడను, అక్కడ ఉన్నాడను. కాబట్టి కనుబొమ్మల మధ్య నీ దృష్టిని ఉంచటం వల్ల నీకు తలనొప్పే తప్ప ఉపయోగం లేదు. అది పూర్తిగా అవివేకము. ఏకాగ్రత పెంచుకోవటం అంటే అమ్మా అన్యచింతన వద్దని. ఊరక ఉండు. మనస్సుని దేని మీద నీవు పెట్టవద్దు, దేనిని పట్టుకోవద్దు, ఏ చింతన చెయ్యవద్దు. అందుకనే ఉపదేశారంలో ఏమన్నారు? చింతావిహీనం హృది చింతయామి. నీకు నీ మనస్సులో ఆలోచన తల ఎత్తనప్పుడు నీకు వద్దన్న అక్కడ ఆత్మచింతనే ఉంటుంది. ఆత్మచింతన అంటే నీ సహజత్వము అహంస్మరణగా తనకు తాను నిలిచి ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. అది బోధించేది కాదు, మనస్సుకు అందదు. ఏ విధంగా బోధిస్తావు తల్లి? కుదరదు కదా. కాకపోతే బలవంతంగా మనస్సుని
అక్కడ కూర్చోబెట్టడం అనేది తాత్కాలికంగా ఏ ఇతర ఆలోచనలు తల ఎత్తకుండా అది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సంగతి ఏంటి? మళ్ళీ ఆలోచనలు వస్తాయిగా. కాబట్టి నీవు చెయ్యవలసింది నేనెవరన్నా విచారం చెయ్యి. ఆ విచారం అనేది ఏ ఇబ్బంది లేదు. విచారం చేయలేకపోతావా? ఊరక ఉండు, అంతకంటే ఏం లేదు. ఆలోచన లేని మనస్సు అదృశ్యమైపోతుందమ్మా. అక్కడ మిగిలి ప్రకాశించేది ఆత్మేను. ఓకే, మౌనమే నీ సహజత్వం.